కుంభమేళా నుంచి నీట్గా కాశీకి అయితే వచ్చేసాము. మార్నింగ్ 8:30 కల్లా ఇక్కడ దిగిపోయామన్నమాట మేము. వాళ్ళంతా కాశీలో స్టే చేసి కొన్ని ఘాట్స్ అన్న విజిట్ చేద్దాము. बहुत पेदा है, वहाँ जाइए, वहाँ मिलेगा, यहाँ नहीं खाली है. ఇవాళ కూడా అసలు ఖాళీ అవ్వదు. లేదు మనమైతే ఇప్పుడు ప్రెసెంట్ కాశీలో ఉన్నాము. నేను నా రూమ్ నుంచి అయితే కిందకు వచ్చాను. నా ఎదురుగా గంగా నది అయితే ఉన్నది. జనాలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇదంతా గంగా నది చూడాలి. ఇప్పుడు ఇక్కడ స్నానం చేసి మళ్ళీ ఈవినింగ్ హారతి తీసుకొని ఘాట్లన్నీ విజిట్ చేసి ఒక పాజిటివ్ వైబ్ తోటి అయితే వెళ్ళాలి కాశీ నుంచి. నేను కాశీలో ఉన్న గంగా ఘాట్ని విజిట్ చేసి దీంట్లో అయితే స్నానం నేను కంప్లీట్ చేసుకున్నాను. చాలా పీస్ఫుల్గా ఉంటుంది భయ్య. దీంట్లో మరి ఏ పాజిటివ్ ఎనర్జీ ఉన్నదో తెలీదు. డివోషనల్ వైబ్ అనేది మాలో ఫీల్ వస్తుంది అన్నమాట. ఫస్ట్ మా రూమ్ని మీకు చూపిస్తాను ఎలాగున్నది అన్నది. ఇలా పైకి వెళ్ళాలి ఇటువైపు చుట్టూ ఈ కిత్తన ये 50 का देगा, 40 का देना. कैश मेरा रूम पे है. 1 मिनट. हाँ ठीक है. सत्रह లోపలికైతే వెళ్తున్నాము. వస్తున్నామండి. 1 మినిట్. ఇక్కడ ఒక సంఘం ఉందన్నమాట. ఇది మాకైతే మనిషికి 150 రూపీస్ అయితే పడింది. ఇలా లోపలికి రాగండి. కౌంటర్ బట్ ఆఫీసు. మనం వేరే చోట మనీ పే చేసి ఇక్కడికైతే రావాలి. ఇది మనకి హాల్ లాగా ఇచ్చారు అనమాట. అన్ని బెడ్స్ మనం స్టే చేయడానికి. ఇది వచ్చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇలాగా. నా బ్యాగ్ అయితే దీంట్లో ఉంది. సో వాష్రూమ్స్ కూడా చాలా బాగుంటుంది. ఇదే బుక్ చేసుకోవాలన్నమాట అడ్వాన్స్డ్గా బుక్ చేసుకుంటేనే మనకి ఇవన్నీ అవుతుంది, లేదా అవ్వదు. మణికర్ణిక ఘాట్కి అయితే వచ్చాం మేము. మణికర్ణిక ఘాట్లోని ఇప్పుడు ఈ చెక్కలు ఎందుకు అమ్ముతున్నారంటే చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ కర్రలు అవన్నీ కావాలంటే ఎక్కడి నుంచి ఇస్తూ ఉంటారు. డెడ్ బాడీస్ బర్న్ చేస్తారు అన్నమాట ఇక్కడ. అలా వెళ్దాం ముందుకి. ఇక చాలా మంది ఉన్నారు. కొంచెం భయం వేస్తుంది ఎందుకంటే బాడీస్ మేము ఇప్పుడు చూడడానికి వెళ్తున్నాము. మ్యాక్సిమం డెడ్ బాడీస్ ఉంటాయి ఘాట్కి. లైఫ్ గురించి తెలియాలంటే కాశీ వచ్చినప్పుడు ఇక ఈ మణికర్ణిక ఘాట్కి అయితే రావాలి. ఇదంతా ఇక జనాలు ఇక చాలా మంది వచ్చారు ఆ మణికర్ణిక ఘాట్ని చూడడానికి. కాశీలో పెద్ద వర్షం అంటే రైనీ సీజన్ అనుకో, ఇదంతా వాటర్లో మునిగిపోద్ది అన్నమాట. వాటర్ లెవెల్ అంటే చాలా ఎక్కువగా వచ్చేస్తే అదంతా నిండిపోద్ది. మణికర్ణిక ఘాట్ అని అక్కడ రాసింది పేరు. అంతా మణికర్ణిక ఘాటే. అక్కడే బాడీస్ బర్న్ చేశారు. ఫుల్ గంగాహారతి ఇచ్చే టైం కాబట్టి ఫుల్ రష్ అయిపోయింది మొత్తం. సో కాశీలో చాలా ఉంటాయి చూడడానికి. 1 డే 2 డేస్లో విజిట్ చేద్దామంటే పూర్తిగా కంప్లీట్ చేయలేము. మాకేదో ఛాన్స్ దొరికింది కాబట్టి ప్రయాగరాజ్ వచ్చి కాశీలో అయితే స్టే చేసాము, జస్ట్ ఒక ఐడియా గురించి. మాకైతే 100 రూపీస్ తీసుకున్నారు బోట్ ఎక్కడానికి. సో ఈ 4 కిలోమీటర్స్ అయితే తిప్పుతారంట. మణికర్ణిక ఘాట్ దగ్గర అయితే బోట్ ఎక్కాం కదా, ఇటు 4 కిలోమీటర్స్ తిప్పి తీసుకొని వస్తాడంట. సో వెళ్తున్నాము. ఇక మొత్తం అంతా వ్యూ చాలా బాగుంది చూడడానికి. అదంతా మేము నడుచుకొని వచ్చాము. ఇదంతా ఇక బోట్లన్నీ రేస్లాగా వెళ్తూ ఉన్నాయి. కాశీలో వచ్చేసి దగ్గరగా 82 ఘాట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. మొత్తం 82 ఘాట్స్ ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు. ఒంటరిగా వెళ్ళండి. నేనైతే అదే ఫీల్ అయ్యాను ఇవాళ. ఒంటరిగా మీరు నడుచుకుని వెళ్తే మీకు లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది.
చాలా మంది హ్యాపీగా ఉన్న మనుషులు కనిపిస్తారు, సాడ్గా ఉన్న మనుషులు కనిపిస్తారు, ప్రతి ఏజ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కనిపిస్తారు. అంటే డివోషనల్ పవర్ లైఫ్ అంటే ఇలా ఉంటుందా అనేసి చనిపోయిన వాళ్ళు కనిపిస్తారు, వాళ్ళ డెడ్ బాడీస్ కనిపిస్తాయి. అవన్నీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ ఘాట్స్ అన్నీ చూడడానికి చాలా టైం తీసుకోవాలన్నమాట. ఇన్ని డేస్ అనేసి వస్తేనే మనం ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేయగలం. ఈ ఘాట్లన్నీ దర్శించుకోవాలంటే కనీసం ఒక 3 నుంచి 4 రోజులు అయితే పడుతుంది. ప్రతి ఘాట్లోని ప్రతి లింగాన్ని దర్శించుకొని పీస్ఫుల్గా మనం కంప్లీట్ చేయాలి అంటే చాలా టైం అయితే పడుతుంది. బోట్స్ అన్ని రేస్ లాగా వెళ్దాం, వీళ్ళు గుద్దేసుకుంటున్నారు, అయినా సరే వాళ్ళకి మంచి కోఆర్డినేషన్ ఉంది, ఏమైనా మాట్లాడుకుంటారు అనమాట, పర్వాలేదు అన్నట్టు. ఇంట్లో నేను చూస్తుంటే నాకు ఏమనిపించింది అంటే కాశీలో చూడడానికి చాలా ఉన్నది అనిపించింది. ఎందుకంటే ఈ ఘాట్లన్నీ నాకు తెలిసిన ప్రకారం 82 ఘాట్స్ ఉన్నాయని, కానీ నేను చూసినవి కొన్ని ఘాట్స్ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు నడుచుకొని చూసా. సో కాశీకి మంచి టైం ఇవ్వండి, మార్నింగ్ వ్యూ కానీ అక్కడ మార్నింగ్ స్టే చేయడం కానీ. తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే హస్సీ ఘాట్లోనే గంగా హారతి అయితే జరుగుతుంది, ప్లస్ మణికర్ణిక ఘాట్లో కూడా గంగా హారతి జరుగుతుంది. ఇక్కడ ఈ మా బోట్ వచ్చి హస్సీ ఘాట్ దగ్గర టర్నింగ్ తిప్పుతున్నారు అనమాట. కొంతమంది దిగాలి అనుకుంటే గంగా హారతి చూడడానికి దిగిపోమని చెప్తున్నారు, బోట్ అయితే సైడ్కి ఆపుతున్నారు. చూడొచ్చు ఇగో గంగా హారతి గురించి. మనం ప్రీవియస్ వీడియోలో హరిద్వార్లో అయితే ఎలా గంగా హారతి జరిగిందో సేమ్ ఇలాగే గంగా హారతికి అయితే చాలా మంది దింపిస్తారు దిగాలనుకున్న వాళ్ళు. చూసుకొని జాగ్రత్తగా ఎంత రేటు మాట్లాడారో అంత రేటే ఇచ్చుకోండి, ఎక్కువ డిమాండ్ చేసినా ఇవ్వద్దు. గంగా ఘాట్లో మాట మేము స్టే చేస్తుంది, ఆ గంగా ఘాట్ దగ్గర అయితే దింపమని చెప్పాము, దింపేస్తారనేసి అయితే అన్నారు. సో మనం అక్కడైతే దిగిపోదాం, మళ్ళీ ఆ చివరికి వెళ్ళకుండా. हर हर महादेव। आज बात करेंगे हम काशी विश्वनाथ की। काशी विश्वनाथ को कहते हैं कि विश्व का सबसे पुराना शहर है और यहाँ बाबा काशी विश्वनाथ महादेव जी का बहुत बड़ा टेम्पल है। और ये वाराणसी जो है, वाराणसी नाम 80 घाट, वाराणस्या 80 वारा और 80 से मिलकर वाराणसी नाम पड़ा है इसका। और इसको एक नाम काशी के नाम से भी जाना जाता है और एक नाम बनारस के नाम से भी जाना जाता है। ये जो विश्व प्रसिद्ध है मणिकर्णिका घाट, शमशान घाट बोलते हैं इसको। मणिकर्णिका घाट कैसे नाम पड़ा, माता पार्वती का कान का कुंडल इधर गिरा था, तो उस समय से मणिकर्णिका घाट नाम इसका पड़ा। और ये काशी मरने के लिए प्रसिद्ध है, लोग यहाँ मरने के लिए आते हैं। जो लोग 60 साल से ऊपर के हो जाते हैं उनको कुछ दिन के लिए रखा जाता है, अगर वो मरणांत को प्राप्त कर देते हैं तो उनको मणिकर्णिका घाट पे चलाया जाता है। इसका मणिकर्णिका घाट का क्या महत्व है, यहाँ साक्षात शिव भगवान जो दिवंगत होता है, मर जाता है, उसके कान में जाके मुक्ति मंत्र बोलते हैं। ये काशी को मोक्ष नगरी कहा गया है। 7 नगरियों में से काशी एक बहुत बड़ा मोक्ष है। आज के समय की बात करें तो ट्रेवलिंग के हिसाब से, घूमने फिरने के हिसाब से भी बहुत अच्छा है काशी। और यहाँ दशाश्व में एक घाट जो है वो गंगा आरती के लिए बहुत ज़्यादा प्रसिद्ध है। जय श्री राम। బోటింగ్ కంప్లీట్ చేసుకొని దిగాము. దిగితే మన ఫ్రెండ్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాడు ఎలా ఉన్నదో, చూసారు కదా. మన బోట్ అయితే ఇక్కడ దించేశాడు, మనం ఎక్కడి నుంచి అయితే ఎక్కించుకెళ్ళాడో అక్కడ దించేశాడు, అక్కడే డ్రాప్ చేస్తాడు ఇక బోట్. మీరు ఎప్పుడైనా కాశీ డెఫినెట్గా వస్తే ఎక్కువ రోజులు ఉండడానికి చూడండి. నేనైతే షార్ట్ పీరియడ్ 1 డే ఏదో వచ్చింది కదా లక్, దాన్ని యూటిలైజ్ చేసుకుందామని ఉన్నాను. ఓకే అయితే మరి సీ యూ.